మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో పేదలకు పథకాలు రూపొందించడంలో శ్రీధర్ బాబు ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు నేతలు. శ్రీధర్ బాబు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు నేతలు. పేదల మనిషి అయినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు, గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు, ఆయన జన్మదినం పురస్కరించుకుని ఈ రోజున చిన్న సేవా కార్యక్రమం, పండ్లు పంచే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆయనకి ఎంతో సేవా దృక్పథ, ఎక్కడ కూడా ఫంక్షన్లు అటెండ్ కాకుండా సేవా దృక్పథంలో ఉన్నటువంటి కార్యక్రమాలే చేయాలని చెప్పేసి ఆయన నిర్దేశం జరిగింది. మరి ఆయన ప్రభుత్వంలో చేపట్టే ఏ చర్యలైనా కానివ్వండి, పేదలకు సంబంధించింది, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా సరే ఆయన స్కీమ్స్లో ఆయన హస్తం ఉంటుంది, ఆయన మేధో సంపత్తి ఉంటుంది. ప్రత్యేకంగా మీరు చూస్తూ ఉన్నారు, గృహజ్యోతి కానీ లేదా గృహాలకు సంబంధించిన రుణాలు కానివ్వండి, అట్లనే స్త్రీలకి బస్ పాసుల విషయాలు కానివ్వండి, ఎన్నో కార్యక్రమంలో ఆయన యొక్క మేధో సంపత్తి ఉపయోగించడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. జన్మదిన శుభాకాంక్షలు మనం తెలియపరుస్తూ భవిష్యత్తులో కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా ఈ ఓల్డ్ ఏజ్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అట్లనే ఆర్ఫనేజ్ హోమ్స్కి సంబంధించినవి ఆయన ఎంతో కృషి చేశారు. భవిష్యత్తులో కూడా ఆయన సహకారంతో మేమందరం కూడా సేవా దృక్పథంతో మేము మెలుగుతూ వాళ్ళకి సహకారం అందిస్తూ ఆయన దగ్గర నుంచి కూడా సహకారం తీసుకుంటామని చెప్పేసి మా కాంగ్రెస్ సేవాదళ తరఫు నుంచి మేము ఈ రోజున